శాంతి ఖని ప్రమాదం జరిగి సరిగ్గా 24 గంటలు గడిచాయి. అయినా మృతదేహాలను బయటకు తీయలేకపోతున్నారు. కార్మికుల కుటుంబ సభ్యుల రోదనలతో దద్దరిల్లుతోంది. తమ వాళ్ల శవాలను చూడాలని వారి బంధువులు, తోటి కార్మికులు నిన్న మధ్యాహ్నం నుంచి ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. కార్మికులు బతికే అవకాశం లేకున్నా అందరిలోనూ ఏదో ఒక ఆశ కనిపిస్తోంది. ఆదిలాబాద్ జిల్లా మందమరి డివిజన్లోని శాంతిఖని అండర్ గ్రౌండ్ మైన్లో నిన్న మధ్యాహ్నం 2 గంటలకు ప్రమాదం జరిగింది. మొదటి షిఫ్ట్ డ్యూటీ అయిపోయాక గనిలో నుంచి బయటకొస్తున్న 3 కార్మికులపై పైకప్పు కూలింది. దాంతో కిష్టయ్య, హనుమంతరావు, పోషం అనే సింగరేణి కార్మికులు మట్టి దిబ్బల కిందే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడ్డ మరో కార్మికుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మందమర్రి, బెల్లంపల్లి, శ్రీరాంపూర్, రామగుండం, కొత్తగూడెం, భూపాలపల్లి నుంచి వచ్చిన 120 మంది రెస్క్యూ టీం సభ్యులు 6 బృందాలుగా విడిపోయి నిన్నటి నుంచి సహాయక చర్యలు చేస్తున్నారు. వీళ్లకి 100 మందికి పైగా కార్మికులు సాయం చేస్తున్నారు. శాంతిఖనిలో ప్రమాదం జరిగిన ప్రాంతమంతా భయానకంగా ఉంది. అక్కడికి వెళ్లడానికి ముందున్న ప్రాంతం కూడా డేంజర్ గా ఉంది. దాంతో రెస్క్యూ ఆపరేషన్ ఆలస్యమవుతోంది. 52వ లెవెల్ కంటే ముందున్న 50, 51 లెవెల్స్ దగ్గర పైకప్పు కూడా కూలడానికి సిద్ధంగా ఉండడంతో వాటికి రూఫ్లు ఫిట్ చేస్తున్నారు. పైకప్పు కదలకుండా సపోర్ట్లు పెడుతున్నారు. 24 గంటలుగా ప్రయత్నిస్తున్నా ఇప్పటి వరకు ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్లలేకపోయారు. పెద్ద పెద్ద బండరాలు పడడంతో వాటిని కట్ చేస్తూ తొలగిస్తూ వెళ్తున్నారు. డ్రిల్లింగ్ చేయడానికి కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఈ 3 నెలల కాలంలో 4 కార్మికులు, అంటే నిన్న ఒక యాక్సిడెంట్ లో 3, ఇంతకు ముందు సేమ్ ఫ్యాటలతోటి జక్కుల శంకర్ అనే ఒక కార్మికుడు 4 చనిపోయిన, ఎలక్ట్రికల్ యాక్సిడెంట్ తోటి ఒక బదిలీ ఫిల్లర్ కార్మికుడికి చేతులు కాలినాయి. ఈ 3 నెలల ఇంత సీరియస్ యాక్సిడెంట్స్ అవుతున్నా కూడా ఇవాళ స్థానిక అధికారులు మౌనం వహించి వాళ్ళు కేవలం బొగ్గు ఉత్పత్తి ధ్యేయంగా పెట్టుకొని కంటిన్యూషన్ మైనర్ తొందరగా లోపలికి దించితే ఎక్కువ ప్రొడక్షన్ వస్తుంది, మాకు ఎక్కువ లాభం ఉంటుంది, మాకు ఎక్కువ పేరు ప్రఖ్యాతులు వస్తాయని చెప్పి స్థానిక మేనేజర్ గారు, సేఫ్టీ ఆఫీసర్ గారు వీళ్ళందరూ కూడా ఏదైతే మనకు అచ్చగా తువ్వలన్నింటిని కూడా వైడనింగ్ చేయాలనే ఆలోచనతోటి వాళ్ళు కేవలం కంటిన్యూషన్ మైనర్ మీద దృష్టి పెట్టిండ్రు. దానివల్లనే ఇవాళ ప్రమాదం 15 రోజులుగా 52 లెవెల్ 1 డీప్లో సౌండ్ వస్తున్నా కూడా దాన్ని అబ్జర్వేషన్ చేసేవారు లేరు. ఒక ఓవర్మెన్, ఒక సర్దార్ అక్కడ పనిచేయాలంటే 5 వర్కింగ్ ప్లేస్లు AM50 తోటి సహా 3 SDLs ఇవన్నీ చూడాలని అంటే వాళ్ళ మీద ఒత్తిడి ఉంటున్నది. ఆ సౌండ్ వినాలంటే కూడా 3 బెల్టులు, 3 SDLs, 2 ఎగ్జస్టెడ్ ఫ్యాన్స్ 20 HP నడవడం వల్ల ఆ సౌండ్ పొల్యూషన్ తోటి కూడా అక్కడ ఏం అర్థం కాని పరిస్థితి ఉంది. ఈ పరిస్థితులల్లో షిఫ్ట్ ఎండింగ్ లో కార్మికులు అక్కడికి వచ్చి పంపు ఉండడం వల్ల నీళ్ళు తాగే క్రమంలో ఈ ప్రమాదం జరిగి కార్మికులు చనిపోవడం జరిగింది. రెస్క్యూ విభాగంలో దేశంలోనే ఫస్ట్ ప్లేస్ లో ఉన్న సింగరేణి సభ్యులు చాలా కష్టపడుతున్నా గనిలోని ప్రతికూల వాతావరణంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరో 12 గంటల పాటు సహాయక చర్యలు కొనసాగితేనే మృతదేహాలు బయటకొస్తాయని భావిస్తున్నారు. కార్మికుల మృతదేహాల కోసం కుటుంబ సభ్యులు గని దగ్గర ఏడుస్తూ అధికారులను ప్రాధేయపడుతున్నారు. దాంతో శాంతిఖని మైన్ దగ్గర విషాద వాతావరణం కనిపిస్తోంది.